కుటుంబంలో పెత్తనం సాధారణంగా భార్యకే ఉంటుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఆమె నామమాత్రమే. ఆమెకు పదవి ఉన్న పెత్తనం మాత్రం ఇంట్లో పెద్ద అయినదే. వాళ్లే కాదు, కొంతమంది ప్రజాప్రతినిధులు పేరుకే ఉంటారు. పెత్తనం మాత్రం ఇంట్లో ముఖ్యమైన వాళ్లే చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి అంతే. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల పాత్ర కీలకంగా ఉంటుంది. కేవలం సంతకానికి ప్రజాప్రతినిధి అవసరం. ఆ తర్వాత ఏ పని కావాలన్నా, ఏమి చేయాలన్నా కుటుంబంలోని పెద్దాయనే చేస్తాడు. ఈ తరహా రాజకీయాలు అన్ని పార్టీల్లోనూ జరుగుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడానే లేదు. దేశవ్యాప్తంగా ఈ తంతు నడుస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పాలిటిక్స్లో ఫ్యామిలీ డ్రామా, ఇదేదో తెలుగు సినిమా టైటిల్ అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో సకుటుంబ సపరివార సమేతంగా పాలు పంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల వరకైతే బాగానే ఉండు, కానీ అధికార విధులు నిర్వహించడంలో కూడా కుటుంబ సభ్యుల హవానే నడుస్తోంది. ఈ తరహా రాజకీయాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోందే. అందులేడు ఇందులేడు అని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందునా కలడు అన్నట్లు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ ఈ తంతు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు బదులు కుటుంబ సభ్యులు పెత్తనం చేస్తూనే ఉన్నారు. ఏపీలో రాయలసీమ జిల్లాలో ఎక్కువగా కుటుంబ సభ్యులదే హవా నడుస్తోంది. భార్య ఎమ్మెల్యే అయితే భర్త పెత్తనం చేయడం, కొడుకు ఎమ్మెల్యే అయితే తండ్రి పెత్తనం చేయడం, తండ్రి ప్రజాప్రతినిధి అయితే కుమారుడు పెత్తనం చేయడం మామూలైపోయింది. ఇటీవల కాలంలో కోడలిని ప్రజాప్రతినిధిని చేసి మామ పెత్తనం చేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా కుమార్తెను ప్రజాప్రతినిధిగా చేసి తండ్రి అన్నదమ్ములు పెత్తనం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న భార్య స్థానంలో భర్త మండల పరిషత్, జిల్లా పరిషత్ సభలకు హాజరు కావడంపై పెద్ద దుమారమే లేచింది. ఎటూ అనధికార కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషిస్తారు. ప్రజలకేమన్నా చేయాలన్నా అధికారులతో మాట్లాడేది కూడా కుటుంబ సభ్యులే. ఇంతవరకు అయితే బాగానే ఉంటుంది. కానీ అధికార విధుల్లో కూడా ప్రజాప్రతినిధి స్థానంలో కుటుంబ సభ్యులు పాల్గొనడంపైనే ఇప్పుడు చర్చ అంతా. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు, మహిళలకు రాజకీయాల్లో సరైన స్థానం కల్పించాలని, అప్పుడే వాళ్లు మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తారని మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. కానీ వాళ్లు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా కుటుంబ సభ్యులే పెత్తనం చేస్తున్నారు. ఎక్కడో కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మాత్రమే సొంతంగా తమ విధులు తాము నిర్వహించుకుంటున్నారు. చాలా చోట్ల మహిళా ప్రజాప్రతినిధులు నామమాత్రంగానే ఉంటున్నారు. ఈ తరహా పరిస్థితి స్థానిక సంస్థల్లో ఎక్కువగా ఉంటోంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు. పోలీస్ స్టేషన్, రెవెన్యూ ఆఫీస్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పెత్తనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు కూటమి నేతలు కూడా ఇదే తరహా పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొందరు కూటమి ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇటువంటివి ప్రజల్లో చెడు సంకేతాలు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికి సహజంగా వ్యతిరేకంగా ఉంటారని అందరికీ తెలిసిందే. గతంలోనే ఇలాంటి నేతలను హెచ్చరించినా ఇంకా తీరు మార్చుకోవడం లేదని తెలుస్తోంది. కొంతమంది కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా మారడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగడంపై విమర్శలు రావడం అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయించారు. రాజకీయ వర్గాల్లో కూడా ఇలాంటి సంఘటనలపై చర్చ నడుస్తోంది. సామాన్య జనం నుంచి సైతం ఈ తరహా వ్యవహారాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైసీపీ నేతలు ఇలాగే చేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జగన్ 11 సీట్లకు పరిమితం కావడానికి ఇలాంటి వ్యవహారాలు కూడా కారణమని తెలుస్తోంది. ఇప్పుడు
ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు కూడా తమ సమస్యల కోసం ప్రజలు వస్తే తామే స్వయంగా అందుబాటులో ఉండి స్పందించాలి. అప్పుడే ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం ఉంటుంది, పార్టీకి పేరు వస్తుందని కూటమి పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు. ప్రజలు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి స్పందించాలి. కుటుంబ సభ్యులను ముందు పెట్టి ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కింది స్థాయి కార్యకర్తలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల చేత ఓట్లు వేయించేది కార్యకర్తలే. ప్రజల సమస్యలు బాగా తెలిసేది ఎక్కువగా వాళ్లకే. అందుకే ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే ప్రజలకు బలమైన సంకేతం ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి వైసీపీకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో అదే పరిస్థితి కూటమి పార్టీలకు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.